అందరికీ నమస్కారం. నేను మీ కవితారెడ్డి. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తేదీ ఈ రోజు మహిళా సాధికారత, సమానత్వం, హక్కుల గురించి ప్రతి ఒక్కరం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు కావడం విశేషం. మన జీవితంలో సంవత్సరం పొడుగునా పండుగలు, పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. శతాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనం కారణంగా మహిళలు ఈ రోజు కూడా వివక్షణ ఎదుర్కొంటున్నారు. అలాంటి మహిళలను దుర్భర స్థితి నుంచి బయటకు తెప్పించేందుకు మహిళల సాధికారిత దిశగా మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు ఇదే కావటం విశేషం. మహిళలు నేడు ముందడుగు వేస్తున్నారు అంటే అందుకు కారణం వారి పోరాటం వెనుక నిలబడ్డ ఎందరో మహిళలే కారణమని చెప్పవచ్చు. అలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది పడింది 1908వ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం తొలిసారి గలమెత్తి పోరాటం చేశారు. వారి పోరాటాన్ని గుర్తించిన జర్మన్ మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జెట్కిన్ 1910వ సంవత్సరంలో ఈ మహిళా దినోత్సవం చేయాలని ప్రతిపాదించారు. 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇక 1975లో మార్చి 8వ తేదీ నుంచి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనం ముఖ్యంగా 5 లక్ష్యాల వైపు అడుగు వేయాల్సి ఉంది. అందులో మొదటిది లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండవది మహిళలకు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించటం. మూడవది మహిళలకు భద్రత, ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అలాగే మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం. దీనితో పాటు రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ నేటి సమాజంలో ఇప్పటికే మహిళల పట్ల అసమానతలు, అణిచివేత కొనసాగుతూనే ఉంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి. సమాజంలో ఒక మహిళను బలపరిస్తేనే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది. ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో మనందరం ముందుకు వెళ్ళినప్పుడే ఈ సమాజంతో ఆనందంగా ముందుకు వెళ్తుంది. మహిళా సాధికారత అనేది ఒక రోజులో సాధించలేము, కానీ ప్రతిరోజు మనం ఒక ముందడుగు వేస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోగలం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మై ఛానల్.